నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 3:45 తుది శ్వాస విడిచారు. దీంతో మీడియా ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామోజీరావు గురించి, ఆయన పత్రిక ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 74 ఆగస్టు 10న విశాఖ నుండే ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. ఒక వార్తను ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ప్రజలకు అందించిన ఏకైక పత్రిక ఈనాడు మాత్రమే. ఇప్పటికీ అదే పంతాను రామోజీరావు ఫాలో అవుతున్నారు. ఆయన స్థాపించిన సంస్థ అంటూ లేదు. మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ నెట్వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషా కిరణ్ మూవీస్ ఇలా అన్నిటిలోనూ విజయకేతనం ఎగరవేశారు. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ అసలు ఇది లేనిదే సినిమాలు లేనట్టే అని చెప్పొచ్చు. ఎలాంటి షూటింగ్స్ అయినా, ఎన్ని షూటింగ్స్ అయినా సరే ఎక్కడెక్కడ భాషల వారందరూ వచ్చి కుటుంబంతో సేద తీరుతారు. ప్రపంచంలోని లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ ఇన్ ది వరల్డ్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన ఈ ఫిల్మ్ సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకున్నాయి. ఇక కేవలం ఇదే కాకుండా ఒక బ్యానర్ ను కూడా నిర్మించి అందులో మంచి మంచి సినిమాలు తెరకెక్కించిన ప్రేక్షకులకు అందించారు. అదే ఉషా కిరణ్ మూవీస్. ఇది ఉషా కిరణాలు అంటూ వచ్చే మ్యూజిక్ తోనే అప్పట్లో పిల్లలు నిద్ర లేచేవారు అంటే అతిశయోక్తి కాదు. హృదయమైన కథలకు ఆ సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి. అయితే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా కష్టపడి టాలెంట్ ఉంటే యువ దర్శకులకు, నటీనటులకు అవకాశాలిచ్చి వారి ప్రతిభను బయటకు తీసుకువచ్చి ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అలాంటి బ్యానర్ కొంతకాలంగా కనుమరుగైంది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో చివరిగా వచ్చిన చిత్రం దాగుడు మూతలు దండాకోరు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ చిత్రం రిలీజ్ అయిందన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. అన్ని సంస్థల్లో విజయం అందుకుంటూ తిరుగులేని వ్యక్తిగా రామోజీరావు నిర్మాణ రంగంలో కూడా మళ్లీ పుంజుకోవాలని చూశారు. 2019 నుంచి ఆయన మంచి కథలను కూడా విన్నారట. అంతేకాకుండా ఉషా కిరణ్ దాదాపు 85 సినిమాలు రూపొందించింది. మరో 15 తీస్తే 100 సినిమాలు తెరకెక్కించిన ఘనత దక్కుతుందని కూడా ఆలోచించిన ఆయన ఎలాగైనా మళ్లీ ఉషా కిరణ్ మూవీస్ ను తిరిగి లేపాలని ప్రయత్నాలు సాగించారు. ఆ కోరిక తీరకుండానే నేడు ఆయన మృతి చెందారు. 100 సినిమాలు చెయ్యాలన్న ఆయన కోరికను ఆయన వారసులు నెరవేరుస్తారేమో చూడాలి.